Hello everyone, welcome to Learn with GBR. So ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 ప్లేయింగ్ విత్ నెంబర్స్లో కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఓకే, డెఫినేషన్స్ అంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఫ్యాక్టర్స్, వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటియో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఈజ్ ఫ్యాక్టర్స్? ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్, ఆర్ every number is completely divisible its factors. Okay, so for example find the factors of 12. So 12 ki factors find out cheyali. So see first here, okay, so 12 యొక్క factors find out cheyali. So first 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది, ఎందుకంటే 1 12s 12. సో 1 తర్వాత ఏంటిది 2. సో 2 తో 12 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 2 6 12. ఓకే, సో నెక్స్ట్ 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. 3 4 12. నెక్స్ట్ 4 3 12. నెక్స్ట్ 6 టేబుల్తో కూడా 12 అనేది డివిజిబుల్ అవుతుంది. 6 2 12. నెక్స్ట్ ఏమవుతుంది? 12. సో 7 అవ్వదు, 8 అవ్వదు, 9 అవ్వదు, 10 అవ్వదు, 11 అవ్వదు. సో 12 అవుతుంది డైరెక్ట్గా మళ్ళీ, అంటే 12 1s 12. సో ఆ నెంబర్ అనేది ఇట్ సెల్ఫ్ వచ్చేంత వరకు మనం ఆ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 12కి 12 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంతటితో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఆపేయాలి. సో దేర్ఫోర్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మరి 12కి? 1 2 3 4 6 అండ్ 12 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకే, ఇన్ దిస్ వే వి ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. 1 is a factor of every number and is the smallest of all factor. సో 1 అనేది ఎవ్రీ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, అది మళ్ళీ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది ప్రతి నెంబర్కి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో 1 అనేది స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది కదా, ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్ అయితే మనం ఫ్యాక్టర్ తీసుకుంటామో అది కూడా దానికి ఫ్యాక్టర్ అవుతుంది, మళ్ళీ అది ఏం ఫ్యాక్టర్ అవుతుంది? అదే దానికి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 1 స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అయింది, 12 అనేది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అయింది ఏ నెంబర్కి? 12కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఫ్యాక్టర్ అనేది లెస్ దెన్ అయినా ఉంటుంది లేదా ఈక్వల్ అయినా ఉంటుంది, కానీ గ్రేటర్ దెన్ ఉండదు ఫ్యాక్టర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటిది? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఆర్ కౌంటబుల్. ఎప్పుడైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేది కౌంటబుల్గా ఉంటాయి, అంటే ఇన్ఫినిటీ ఉండవని మీనింగ్. ఓకే, వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ మీన్స్ 1 and the number itself. These numbers whose only factors are 1 and the number itself we are called prime number. ఏ నెంబర్కైనా ఆ నెంబరు గివెన్ నెంబరు అండ్ 1 రెండే ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 ఉంది, 1కి ఓన్లీ 1 ఉంది, ఇట్ సెల్ఫ్ అయినా అదైనా ఒకటే. ఓకే, సో నెక్స్ట్ 2 ఉంది, 2కి 1 2 2 2 1 2 అంటే 1 ఫ్యాక్టర్ అండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 2 ఉంది, ఇంకా వేరే ఏ ఫ్యాక్టర్స్ లేవు. 3 తీసుకున్నట్టయితే 3 కూడా అంతే, 1 and 3 ఉన్నాయి. 5 తీసుకున్నప్పుడు కూడా సో 1 and 5 ఉన్నాయి. నెక్స్ట్ 7 తీసుకున్నాం అనుకోండి, 7 and 1 ఉంటాయి. ఓకే, సో 6 తీసుకున్నాం అనుకోండి, సో 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. అంటే 1 6 6, 2 3 6, 3 2 6 అండ్ 6 1 6. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? సో 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, వాట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్? నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. సి ఏ నెంబర్కైనా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో మోర్ దెన్ కాకుండా 2 or 1 ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాం. సో 2 కంటే ఎక్కువ ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని మనం ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, 4కి ఎన్ని ఉన్నాయి? 1 4 4, 2 2 4, 4 1 4, 3 ఉన్నాయి ఫ్యాక్టర్స్. సో 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అలాగే ఒక 6 కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 6 6, 2 3 6, 3 2 6 అండ్ 6 1 6. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ కో ప్రైమ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్? రిలేటివ్ ప్రైమ్ అన్నా కో ప్రైమ్ అన్నా ఒకటే. The numbers which have only 1 as the common factor are called co-primes or relatively prime numbers. సో ఓకే, సో చూడండి, ఒక 2 నెంబర్స్ తీసుకున్నామండి, ఆ నెంబర్స్లో
కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అందులో ఫ్యాక్టర్లో ఇందులో ఫ్యాక్టర్స్లో చూస్తే కామన్గా రెండిట్లలో ఒకటి అది 1 ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఉంటే ఆ నెంబర్స్ని మనం కోప్రైమ్ లేదా రిలేటివ్ ప్రైమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 and 5 తీసుకున్నాను నేను. 3 and 5 కన్సిడర్ చేశాను. సో అవి 2 కోప్రైమ్ నెంబర్స్ అని. సో 3కి చూడండి 1 3 జా 3, 3 1 జా 3. 5కి చూడండి 1 5 జా 5, 5 1 జా 6. సో ఇక్కడ 1 3 3కి ఫ్యాక్టర్స్, 1 5 5కి ఫ్యాక్టర్స్. సో కామన్ ఫ్యాక్టర్ ఏముంది ఇక్కడ? ఓన్లీ 1 ఉంది. ఈ 1 ఉంది కాబట్టి దేర్ఫోర్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫర్ బోత్ 3 and 5 is only 1. Okay, so that is 1. These are coprime numbers 3 and 5. Next topic is twin primes. What is twin primes? Twin primes are prime numbers that differ from each other by 2. సో చూడండి ఇక్కడ వాట్ ఈస్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే, ట్విన్ అంటే దగ్గరే ఉండాలి. ప్రైమ్స్ ట్విన్ అంటే కవలలు కదా, సో దగ్గరే ఉండాలి. సో ఇక్కడ 3 5 ఉంది. ఈ మిడిల్లో ఏమైనా ఇంకా ప్రైమ్ నెంబర్ ఉందా? లేదు. సో నెక్స్ట్ ఇక్కడ 5 7 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 5 7లో వేరే ప్రైమ్ నెంబర్ ఉందా? లేదు. సో ఇక్కడ 11 3 ట్విన్ ప్రైమ్స్ దీస్ ఆర్. సో ఎందుకంటే మిడిల్లో ఇంకే ప్రైమ్ నెంబర్స్ లేవు. These are the twin primes of the examples. Okay, so next class lo exercise 3.2 problems discuss chestanu. Okay, if you like this video, like and share all your friends, and don't forget subscribe my channel. Thank you.